హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి దోశలు అండి. మామూలు దోశలు కాదు, మనం సగ్గుబియ్యంతో ప్లెయిన్ దోశ వేసుకుంటాము, అలాగే ఆనియన్ దోశ కూడా వేసుకుంటామండి. అయితే దీంట్లోకి నేను ఆనియన్ టమాటో చట్నీ కూడా చేశాను, అలాగే కొబ్బరి చట్నీ కూడా చేశానండి. అయితే ఈ మామూలు దోశల కంటే సగ్గుబియ్యంతో దోశలు చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్టు. ఇవి క్రిస్పీగాను వస్తాయి, స్పాంజ్ దోశ వస్తాయి, ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు. అయితే ఈ సగ్గుబియ్యంలో ఉండే పోషకాలు, ఇది తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి, సగ్గుబియ్యంతో దోశలు వేయడం కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఒక గ్లాసుడైతే సగ్గుబియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసులు మామూలు రైస్ తీసుకున్నాను నేను. బియ్యం అనమాట, కోటా బియ్యం అయినా ఏ బియ్యం అయినా పర్వాలేదు. 1 స్పూను, అర స్పూన్ అండి మెంతులు, 1 స్పూన్ అయితే అటుకులు, 3 స్పూన్లేమో నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే తీసుకోండి, లేదా గుండెపప్పు వేయండి. అటుకులు వేసినా వేయకపోయినా పర్వాలేదు, మీకు అందుబాటులో ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. అయితే వీటన్నిటిని మనము ఒక బౌల్లోకి వేసేద్దాము. 2 గ్లాసులు బియ్యం వేసానండి, చూసారు కదా. ఇదిగో 1 గ్లాస్ ఏమో సగ్గు బియ్యం వేసాను, అలాగే 3 స్పూన్లు అండి పొట్టు మినప్పప్పు, అలాగే 1 స్పూన్ అటుకులు. ఉంటే వేయండి, లేకపోతే లేదు. మెంతులు మాత్రం వేస్తే టేస్ట్ బాగుంటుంది, అది మంచిది కూడా, జిగురు వల్ల మనకి దోశలు బాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు కడిగి నానబెట్టేయాలండి. కడిగి నానబెట్టి 2 అవర్స్ నాననివ్వాలి. మినిమము 2 అవర్స్ లేదా 3 అవర్స్ నానినా ఇంకా మంచిది. 2-3 అవర్స్ నానిన తర్వాత మనము మామూలుగా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం మిక్సీ పట్టేసుకుని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కడిగి నానబెడతాను. ఇదిగోండి, సగ్గు బియ్యము మొత్తం పప్పు అటుకులు అన్నీ ఇందులో వేసి శుభ్రంగా కడిగి పెట్టానండి. మీరు మినప్పప్పు ముందే ఏరుకోవాలి, రాళ్ళు ఉంటాయేమో. ఎందుకంటే మనము ఇలా నానబెట్టిన తర్వాత ఇదే వాటర్తో గ్రైండ్ చేస్తామండి, తర్వాత ఇంకా కడగకూడదు, ఇందులో పోషకాలు పోతాయి అన్నమాట. మనం ఇదే వాటర్తో మళ్ళీ గ్రైండ్ చేసేస్తాము. అందువల్ల పప్పులు అవి శుభ్రంగా ఏరి పెట్టుకుని శుభ్రంగా కడిగి నానబెట్టండి. ఓకే, 2-3 అవర్స్ నానిన తర్వాత నేను గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను కడిగి నానబెట్టాను కదా, ఈ నీటితోనే రుబ్బుతాను అనమాట. సగ్గుబియ్యమును రైసును ఇవన్నీ కలిపి నానబెట్టాను కదా, 3 గంటలు నానేయండి. ఇదిగో మిక్సీ జార్లో వేసి నేను ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేస్తాను అనమాట. దోశల రుబ్బు ఎలా ఉంటుంది ఆ విధంగా వచ్చే వరకు మనం మెత్తగా గ్రైండ్ చేయాలండి. 3 అవర్స్ నానితే ఇవి చాలా మెత్తగా నానిపోతాయి. మీకు టైం లేకపోతే కనీసం 2 అవర్స్ అయినా నానబెట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట మనము. దోశల రుబ్బు ఎలా ఉంటుంది అలాగా ఈ విధంగా మనము రుబ్బేసుకుంటే దీంట్లో తగినంత సాల్ట్ కలిపేసుకొని, ఇందుగో నాకు ఇది సరిపోతుంది, దీనికి తగినంత సాల్ట్ కలిపేసుకొని మనం మామూలుగా దోశలు ఎలా వేసుకుంటాం అలాగే ఉల్లి దోశ, మామూలు ప్లెయిన్ దోశ అలాగా మనము దోశలు వేసేసుకోవచ్చండి. ఇలా రుబ్బేసి మనం ఉదయం లేచిన వెంటనే 5-6 గంటలకు లేస్తాం కదా, అప్పుడు నానబెట్టుకుంటే 8 గంటలకు రుబ్బేసుకుని ఇలా సాల్ట్ కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే తర్వాత మనం ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేద్దామండి దోశలు. మనము దోశల పిండి ఇప్పుడే రుబ్బుకున్నాం కదండి, ఈ లోపల చట్నీ చేసుకోవచ్చు. చట్నీ కోసం నేను కొబ్బరి చెప్ప ఒకటే తీసుకున్నానండి, 1 చెప్ప. దానికోసం నేను ఇవి తీసుకున్నాను. కొద్దిగా 1 స్పూను శనగపప్పు, పచ్చి శనగపప్పు, కొద్దిగా వెల్లుల్లి, చిన్నదే అల్లం ముక్కండి, 4 అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర 1/2 స్పూను. ఇవి తీసుకున్నాను నేను చట్నీ కోసం. కొబ్బరి ముక్కలు తోడాక తాలింపు చేద్దాం. ముక్కలు కట్ చేస్తాను కొబ్బరి. ఇదిగోండి, చట్నీ కోసం నేను స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె పెట్టాను. కొంచెం ఆయిల్ వేద్దాము కొద్దిగా. అయితే అల్లము పచ్చిదే వేయాలండి, అల్లం ముక్క నేను తీసేస్తున్నాను, కొబ్బరి ముక్కల్లో వేసేస్తాను అనమాట. ఇవన్నీ ఒకసారి వేసేస్తున్నాను, శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర. అయితే పచ్చిమిర్చి ఇలాగా ముక్కలు కట్ చేసి వేయాలండి, డైరెక్ట్ వేస్తే ఆయిల్లో పేలుతాయి అన్నమాట అవి. దట్టు కట్ చేస్తే లోపల గింజలు కూడా ఏగుతాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మనం ఏగనిద్దామండి. కొద్దిగా ఏగిన తర్వాత ఆపేసి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్క వేసి గ్రైండ్ చేద్దాం. కొంచెం ఇలాగా ఏగనిద్దామండి. ఇదిగోండి, ఇలా ఏగితే సరిపోతుంది అనమాట, మాడిపోకూడదు, చూసుకోండి. ఇలా ఏగితే ఆఫ్ చేసి చల్లారాక గ్రైండ్ చేద్దాం.
ఇదిగో ఈ మిరపకాయలు మనం వేపి పెట్టుకున్నాం కదా, ఇవి చల్లారిపోయాయి. కొబ్బరి ముక్కలు, ఈ అల్లం ముక్క, ఇదిగో కొద్దిగా సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ ఇంత వేస్తున్నాను నేను. ఈ కొబ్బరి ముక్కలకి ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం ఇప్పుడు చట్నీ వీటన్నిటిని. ఇదిగోండి చట్నీలోకి మనం పోపు పెట్టుకుందాము. నేను మళ్ళీ అదే గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ కొద్దిగా వేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. అయితే దీంట్లోకి జీలకర్ర, ఆవాలు కొద్దిగా ఒక అర స్పూన్ ఇది వేసాను. జస్ట్ వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేస్తే సరిపోతుంది. కొత్తిమీర వేసాను, మీరు ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే కరివేపాకు వేస్తే సరిపోతుంది. ఇది జస్ట్ వేడెక్కితే చాలు అంతే. ఓకే, ఇప్పుడు మనం ఇది అయిపోయింది, తీసేసి దోశలు వేసుకుందాము. ఇదేమో ఇలా చట్నీలో పైన వేసేయడం అంతే. ఓకే, ఇప్పుడు పెనం బాగా వేడెక్కాలండి. ఇది ఐరన్ పెనం నాది. పెనం బాగా వేడెక్కిన తర్వాత దోశలు వేసుకుందాం. వేడెక్కనిస్తాను ఇప్పుడు ఫస్ట్, తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. ఇదిగోండి పెనం బాగా వేడెక్కింది. అయితే నేను ఆయిల్కి బదులు నెయ్యి స్ప్రెడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు నెయ్యి కావాలంటే నెయ్యి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసేయడమేనండి. ఇది ముందుగా నేను ప్లెయిన్ వేస్తున్నాను, తర్వాత ఆనియన్ దోశ కూడా మనం వేసుకుందాం. మరలా చుట్టూ కొద్దిగా నేను నెయ్యి ఇలా డ్రాప్స్ వేస్తాను అనమాట. కొంచెం కాలనిద్దామండి. కాలిన తర్వాత మనము తిరగేద్దాం, అటువైపు టర్న్ చేద్దాం. ఇదిగో కొంచెం కాలిందండి, అటువైపు మనము తిరగేద్దాం దీన్ని. ఇది ఈజీగానే వచ్చేస్తుందండి. మామూలు దోశ కంటే ఇవే బాగుంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, కరకరలాడుతూ. ఇది వట్టి సగ్గుబియ్యం వేస్తుంటే మరీ తెల్లగా వచ్చేస్తుందండి. ఆ తెలుపు తింటుంటే నాకు మరీ పాలిష్ పెట్టేసినవి, మరీ తెల్లగా తినేస్తున్నావు వైట్ ప్రోడక్ట్ అని భయం వేసి నేను కొంచెం పొట్టు మినపప్పు ఇందులో కలుపుకున్నాను అనమాట. అందువల్ల కలర్ ఇలా వస్తుంది, మరీ వైట్గా కాకుండా. కలరు ఇలా నల్లగా వస్తుంది అనమాట, మరీ వైట్గా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. అందువల్ల నేను గుండుపప్పు వేయలేదు, చాయ్ మినపప్పు వేయకుండా పొట్టు మినపప్పు వేసాను అనమాట, 3 స్పూన్లు. అది అలా వేయడం వల్ల బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మామూలు దోశల కంటే ఇవి చాలా బాగుంటాయి, కరకరలాడుతాయి, క్రిస్పీగా. మీరు స్పాంజ్ దోశ కావాలన్నా వస్తాయి, క్రిస్పీగా కావాలన్నా వస్తాయి. ఆనియన్ దోశ కావాలన్నా వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇటువైపు వరలా నేను చుట్టూ నెయ్యి డ్రాప్స్ వేస్తానండి. కొంచెం కాలిన తర్వాత మనం కాలనిచ్చి తిరగేద్దాం. తర్వాత ఆనియన్ దోశ వేసుకుందాం, తిరగేద్దామండి. ఇది కూడా ఇది చూడండి, ఈజీగానే ఊడిపోతుంది. ఇది కొంచెం కాలాకి తీసేసి మనం ఆనియన్ దోశ వేసుకుందాం. అయిపోయిందేమో, తిరగేద్దామండి. ఇది కూడా ఓకే, బాగానే కాలింది. ఇది తీసేసిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళా కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసేసి దోశ వేసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం దీని మీద ఆనియన్ వేద్దాం. ఆనియన్ ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే దీని మీద నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి, కొంచెం మీకు కావాలనుకుంటే వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, తర్వాత మరలా దీని చుట్టూ కొంచెం నెయ్యి డ్రాప్స్ లాగా వేద్దామండి, కొద్దిగా లైట్గా. ఆ చుట్టూ ఆ నెయ్యితో ఏగినప్పుడు భలే కరకరలాడుతూ కమ్మగా క్రిస్పీగా బాగుంటుంది కదా.
కొంచెం కాలనిద్దాం, అప్పుడు టర్న్ చేద్దాం. ఇప్పుడు మన ఆనియన్ దోశ కూడా మనం తిరగేద్దామండి. మీరు కావాలంటే ఇలా మడతపెట్టి తినేయచ్చు, కావాలంటే ఇటువైపు కూడా కొంచెం కాలనిస్తే బాగుంటుంది కదా, ఆనియన్ వేగుతాయి కదా. లేదంటే అలా మడతపెట్టి తినేయచ్చు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇదిగో మరలా నేను కొంచెం అంటే ఆనియన్ అంటుకుపోకుండా నెయ్యి వేస్తున్నాను, చుట్టూ డ్రాప్స్. కొంచెం కాలనిద్దాం. ఓకే, దీన్ని కూడా మనం తిరగేసేద్దాం. జస్ట్ కాలిందనమాట, అంతే, మాడిపోలేదు ఆనియన్. మళ్ళీ ఇంకో ఆనియన్ దోశ వేద్దాం. సగ్గు బియ్యంతో కూడా మనం ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. కానీ దోశ బ్యాటర్ లాగే రుబ్బుకోవాలండి, మరీ పలచగా వద్దు, మరీ చిక్కగా వద్దు. సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా రుబ్బుకుంటాం అలాగే. మళ్ళీ ఆనియన్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇది కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తరుగు. మళ్ళీ దీని చుట్టూ నెయ్యి వేస్తాం. కొంచెం కాలేద్దామండి. ఇప్పుడు కాలిన తర్వాత మనం తిరగేద్దాం. ఇదిగో కాలిందేమో, తిరగేద్దామండి. ఓకే, ఇటువైపు కూడా కాలనిచ్చాక తీసేసి మనం ప్లేట్లో పెట్టుకుందామండి తినడానికి. ఇది కూడా తిరిగేసేద్దామండి. అయిపోయిందేమో. ఓకే, అయిపోయింది. ఈ విధంగా మనం ఎన్ని దోశలు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ప్లేట్లో పెడతానండి ఇప్పుడు. ఇదిగోండి, ఫైనల్గా మన సగ్గుబియ్యం దోశలు రెడీ అయిపోయాయి. ఇదైతే ప్లెయిన్ దోశ, ఇదైతే ఆనియన్ దోశ వేసుకున్నాం కదా మనం. అయితే దీంట్లోకి నేను కొబ్బరి చట్నీ చేశాను, చూసారు కదా. ఇదిగో నేను ఆనియన్ టమాటో చట్నీ కూడా పెట్టుకున్నానండి. అయితే సగ్గుబియ్యంలో ఉండే ఉపయోగాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. సగ్గుబియ్యంని సాబుదానా, సాగు అని కూడా అంటారు కదండి. అయితే ఈ సగ్గుబియ్యం మనకి త్వరగా ఎనర్జీ ఇస్తాయట. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుందట. ఇది ఈజీగా డైజెషన్ అవ్వడానికి సహాయపడుతుందటండి. అలాగే బోన్స్ హెల్తీగా ఉండడానికి సహాయపడుతుందంట. అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుందట. ఇందులో గ్లూటెన్ ఫ్రీ ఉంటుందట. అందువల్ల అడిషనల్గా మనకి ఎసెన్షియల్ మినరల్స్ అంటే కాల్షియము, ఐరన్, పొటాషియము ఇలాంటివి ఉంటాయటండి. ఇది బ్లడ్ ప్రెషర్ కూడా రెగ్యులేట్ చేస్తుందట, అంటే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా చాలా చాలా లాభాలు ఉన్నాయండి సగ్గుబియ్యంతో. మరి మరిన్ని మంచి మంచి వంటలు మనం సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.